హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో హార్స్ గ్రామ్ దోశ, అదేనండి ఉలవల దోశ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హై ప్రోటీన్స్, విటమిన్స్ నిండుగా పుష్టిగా ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మరి లేట్ చేయకుండా ఈ హార్స్ గ్రామ్ దోశని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను 1 కప్పు మైన ఉలవలు, అలాగే 1 కప్పు మైన బియ్యము, కొద్దిగా మెంతులు తీసుకున్నాను. వీటినన్నింటినీ ఒక గుంతపాటి గిన్నెలో వేసేసుకొని 2 సార్లు లేదా 3 సార్లు చక్కగా నీట్గా కడిగేసి ఒక 5-6 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. మనం దోశకి ఏ విధంగా నానబెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టేసేయాలి. ఇవన్నీ నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈవినింగ్ టైం మిక్సీ పట్టుకుంటే మార్నింగ్ దోశ వేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా నానిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. దోశ కొద్దిగా స్పైస్గా మంచి టేస్టీగా ఉండాలంటే ఇందులో కొన్ని అల్లం ముక్కల్ని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని దోశ బ్యాటర్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలండి. చక్కగా పులియనివ్వాలి. అప్పుడే దోశ అనేది మంచి హెల్దీతో ఉంటుంది. మనం దోశకి ఏ విధంగా దోశ బ్యాటర్ని మనం పులియబెట్టుకుంటామో అదే విధంగా అన్నమాట. మార్నింగ్ కల్లా చూడండి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఫర్మెంటేషన్ అయ్యి కొద్దిగా ఉబికినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఒక మారు చక్కగా గరిటెతో కలియదిప్పేసేసుకొని మనకు ఎంత దోశ బ్యాటర్ కావాలో అంతని వేరే బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వంట సోడాని, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని వాటర్ ఏమన్నా పడితే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని దోశ బ్యాటర్ని చక్కగా కలియదిప్పేసుకోవాలండి. ఇలా చక్కగా కలియదిప్పుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పెంకుని పెట్టేసి లైట్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా దోశలాగా రౌండ్గా షేప్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ని కూడా వేసేసుకోవాలండి. దోశ పైన మనం 1 or 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఆయిల్ వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత ఇందులో కావాలంటే కొన్ని ఆనియన్స్ వేసుకోవచ్చండి. ఎందుకంటే దోశ అనేది చాలా బాగుంటుంది, క్రిస్పీగా మంచి టేస్టీతో ఉంటుంది. దోశ బ్యాటర్ని మనం మిక్సీ పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లిని వేసాము, లైట్గా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నామంటే దోశ అనేది మంచి టేస్టీతో ఉంటుంది. ఈ దోశకి పల్లి చట్నీ కానీ లేదా పప్పల చట్నీ కానీ ఎర్రకారం కానీ ఏదైనా కరెక్ట్గా సూటబుల్ అవుతుందండి. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హార్స్ గ్రామ్ దోశ ప్రిపరేషన్ వీడియో మీకు నచ్చితే కనుక మరికొన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. మోర్ ఆఫ్ వీడియోస్ డు సబ్స్క్రైబ్.